ఎన్టీఆర్ తో ఆటాడుకుంటున్న సుకుమార్ పాపం అసలే బుడ్డోడు కష్టాల్లో ఉన్నాడు. ఏళ్లుగా ఒక్క హిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ నిర్ణయాలపై అసంతృప్తితోనే ఉన్నారు. కొత్త వాళ్లకు, ఆల్రెడీ హిట్ కొట్టిన వాళ్లకు అవకాశాలిచ్చి చేతులు కాల్చుకున్నాడు ఎన్టీఆర్. అందుకే దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస ఇలా ఫ్లాప్ మీద ఫ్లాప్ తగులుతూనే ఉంది. అయితే ఈసారి సుకుమార్ కి ఛాన్స్ ఇవ్వటం కూడా ఆసక్తిని రేకెత్తించింది. 1 ఫ్లాప్ తో సుకుమార్ కూడా నిరాశలో కూరుకుపోయాడు. మరి వీరిద్దరి కలయిక ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి, అనుమానాలు రెండూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దానికి తగ్గట్టు సుకుమార్ కూడా మరోసారి ప్రయోగాత్మక కథనే ఎంచుకున్నాడట. మైండ్ గేమ్ తో నడిచే కథ ఇది. ఓ రివెంజ్ డ్రామా. ఇలాంటి కథలు తెలుగు చిత్రసీమకు కొత్తేం కాదు. సినిమా పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈసారి సుకుమార్ మాత్రం రివెంజ్ డ్రామాలోనే తన స్టైల్ మిక్స్ చేస్తున్నాడంట. మైండ్ గేమ్, సైకాలజీ మిక్స్ చేసిన రివెంజ్ డ్రామా అని తెలిసింది. ఫక్త్ కమర్షియల్ సినిమా తీసినా పర్లేదు, కానీ మాస్ హీరోని పట్టుకుని ప్రయోగాల పాట పడితే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో 1 సినిమా చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి ప్రమాదం ఉన్నా ఎన్టీఆర్ ని పట్టుకుని ప్రయోగాలు చేస్తున్నాడంటే సుకుమార్ గట్స్ ని మెచ్చుకొని తీరాలి. అయితే ఫలితం ఏ మాత్రం తేడా వచ్చినా ఎన్టీఆర్ కెరీర్ తో చెడుగుడు ఆడుకున్నట్టే. బీ కేర్ఫుల్ సుక్కు.